వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. రియల్ ఎస్టేట్కి సంబంధించి హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న రెగ్యులర్ డెవలప్మెంట్స్ని మీకు అందించడానికి ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు రీసెంట్గా చాలా వీడియోస్ అప్డేట్ చేశాను. లైక్ షాద్నగర్ డెవలప్మెంట్ కానీ, షాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, సో ఇట్లా త్రిబులర్కి సంబంధించి సో అనేక వీడియోస్ రీసెంట్గా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అయితే చాలామంది ఇన్వెస్టర్స్ నాకు కాల్ చేసి కొన్ని క్వశ్చన్స్ అంటే వాళ్ళకున్న కొన్ని డౌట్స్ని రెగ్యులర్గా అడుగుతున్నారు. సో అందులో ప్రధానంగా వచ్చేసి సో మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, లైక్ హెచ్ఎండిఏలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే డిటీసీపీ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా అని చాలామంది ఇన్వెస్టర్స్ నన్ను అడగడం జరిగింది. అయితే చాలామందికి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్స్కి హెచ్ఎండిఏలో అండ్ డిటీసీపీలో ఇన్వెస్ట్ చేస్తే దాని బెనిఫిట్స్ ఏంటి, సో దానికి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే చాలామందికి తెలీదు. సో హెచ్ఎండిఏకి అండ్ డిటీసీపీకి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో ప్రధానంగా మనకు ఎక్కడైనా కానీ ఏ కంపెనీ అయినా కానీ ఒక వెంచర్ వేయాలంటే దానికి ఒక అప్రూవల్ అనేది కావాలి. సో అదే లైక్ ఇంతకుముందు ఏంటంటే మనకు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అనేది ఉండేది. కానీ రీసెంట్గా కనుక మనం చూసుకుంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ అండ్ డిటీసీపీ అప్రూవల్స్ అని చాలా వెంచర్లు మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇందులో మనకు మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఎండిఏకి అండ్ డిటీసీపీకి డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ ఒక ప్లానింగ్ అథారిటీ బాడీస్ అండి. అంటే ఏదైనా ఒక వెంచర్ వేయాలి అనుకుంటే సో ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి, లేకపోతే లొకేషన్ పరంగా కానివ్వండి, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా సో గవర్నమెంట్ ఒక అథారిటీగా ఏర్పడి ఈ అప్రూవల్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ అప్రూవల్స్ని మనం ఏమంటామంటే హెచ్ఎండిఏ ఒక అప్రూవల్ అనేది ఉంటుంది అండ్ దాంతోపాటు డిటీసీపీ అప్రూవల్ అనేది కూడా ఉంటుంది. హెచ్ఎండిఏ ఫస్ట్ మనం చూసుకుంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని అంటారు దీన్ని, హెచ్ఎండిఏ అప్రూవల్స్ని. అంటే మనకున్న ఈ హెచ్ఎండిఏ బౌండరీ ఏదైతే ఉందో ఆ హెచ్ఎండిఏ బౌండరీలో ఏదైనా కంపెనీ కనుక ఒక వెంచర్ వేయాలి అనుకుంటే ఖచ్చితంగా హెచ్ఎండిఏ అప్రూవల్ అనేది ఉండాలి ఆ వెంచర్కి అండ్ ఆ కంపెనీకి కూడా హెచ్ఎండిఏ అప్రూవల్ అనేది ఉండాలి. దాంతోపాటు మనకి ఈ హెచ్ఎండిఏ బౌండరీ ఏదైతే ఉందో ఆ బౌండరీ బయట తెలంగాణలో ఎక్కడైనా కానీ ఒక వెంచర్ వేయాలనుకుంటే సో దానికి కావాల్సిన అప్రూవల్ వచ్చేసి డిటీసీపీ అప్రూవల్ అని ఉంటుంది. సో ఈ డిటీసీపీ అప్రూవల్ అంటే డిటీసీపీ అంటే మెయిన్గా డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అని అంటారు. సో ఇందులోనే మనకు ఒక వర్డ్ కనిపిస్తుంది ప్లానింగ్ అనేది. అదేవిధంగా హెచ్ఎండిఏలో కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక మాస్టర్ ప్లాన్ని వేయడం జరిగింది. సో అంటే ఫ్యూచర్లో హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో మనము రెసిడెన్షియల్ ఏరియాగా ఉండడానికి అవకాశం ఉందని ఒక ప్లాన్ని 2012లో తయారు చేశారు. అదేవిధంగా డిటీసీపీ కూడా ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఈ రెండు అప్రూవల్స్ కనుక ఉంటే మనము ఆ వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు గవర్నమెంట్ అప్రూవ్డ్ బాడీ కాబట్టి, ఒక గవర్నమెంట్ అథారిటీ కాబట్టి సో హెచ్ఎండిఏ అప్రూవల్ కానీ లేకపోతే డిటీసీపీ అప్రూవల్ ఏ వెంచర్లో అయినా కానీ ఈ అప్రూవల్స్ అనేది చెక్ చేసుకొని ముందు మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే హెచ్ఎండిఏ వెంచర్లో అయితే లైక్ మనకు బేసిక్ అమ్యూనిటీస్ లైక్ రోడ్స్ కానివ్వండి, ఓపెన్ స్పేస్ ఏరియా కానివ్వండి, పార్క్ కానివ్వండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, సో ఇట్లా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇందులో మనకి కల్పించడం అనేది జరుగుతుంది. ఇక రోడ్స్ పరంగా చూసుకుంటే హెచ్ఎండిఏ వెంచర్లో 100 ఫీట్ రోడ్, దాంతోపాటు 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, సో ఈ రోడ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే యాజ్ పర్ ద హెచ్ఎండిఏ అప్రూవల్స్ ప్రకారము మెయిన్గా మనకి ఉండాల్సిన రోడ్ ఫీట్ అనేది కూడా హెచ్ఎండిఏ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో మనకి ఏంటంటే 100 ఫీట్ రోడ్ ఒకటి, 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, అంటే బేస్డ్ ఆన్ ద వెంచర్ సైజుని బట్టి కూడా ఈ రోడ్ అనేది కూడా మారే అవకాశం ఉంటుంది. సో చిన్న వెంచర్ అయితే 60 ఫీట్ రోడ్ లేకపోతే 40 ఫీట్ రోడ్ ఉంటుంది. 60 ఫీట్ రోడ్ 40 ఫీట్ రోడ్ కాంబినేషన్ ఉంటుంది. అదే పెద్ద వెంచర్ లైక్ ఒక 100 ఎకర్స్ ఒక వెంచర్ అనుకోండి, అందులో అయితే 100 ఫీట్ రోడ్, అదేవిధంగా 60 ఫీట్ రోడ్ ఉండొచ్చు, 40 ఫీట్ రోడ్ ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ ద వెంచర్ ఏరియాని బట్టి కూడా, అంటే వెంచర్ యొక్క సైజుని బట్టి కూడా ఈ రోడ్ అనేది మారుతూ ఉంటుంది.
దాంతోపాటు మనకి డీటీసీపీ అప్రూవల్స్ అని చెప్పాను కదా, ఈ డీటీసీపీ అప్రూవల్లో కూడా రోడ్డు విడ్త్ గురించి కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందులో మనకు 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, 33 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. అంటే ఇది కూడా ఆ వెంచర్కి సంబంధించి ఆ వెంచర్ మొత్తం ఏరియాని బట్టి మనకి ఈ లొకేషన్ ఈ రోడ్డు విడ్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ చిన్న వెంచర్ అనుకోండి, లైక్ ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు, లేకపోతే 5 ఎకరాల వెంచర్ అనుకోండి, అందులో 40 ఫీట్ రోడ్డు మాత్రమే ఉంటుంది. 60 ఫీట్ రోడ్ అనేది అందులో ఉండదు. సో 40 ఫీట్ రోడ్ ఆర్ 33 ఫీట్ రోడ్ ఉంటుంది. అదే ఒక పెద్ద వెంచర్ లైక్ 50 ఎకర్స్ కానివ్వండి, 100 ఎకర్స్ కానివ్వండి, సో అందులో మనకి 60 ఫీట్ రోడ్డుతో పాటు 40 ఫీట్ రోడ్డు ఉంటుంది అండ్ 33 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. సో ఇది యాజ్ పర్ ద ప్లానింగ్ ప్రకారము ఈ రోడ్స్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సో టోటల్గా మనము చూసుకుంటే ఈ హెచ్ఎండిఏ వెంచర్లో టోటల్గా మనకి ఒక 55% మాత్రమే ప్లాటింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే డిటిసిపి వెంచర్లో అయితే 60% వరకు ప్లాటింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందంటే సో 60% ల్యాండ్ ఏదైతే ఉందో ఆ 60% ల్యాండ్ని మనము ప్లాటింగ్ కింద డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 40% డెవలప్మెంట్స్ పరంగా లైక్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ కనెక్షన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఓపెన్ స్పేస్ ఏరియా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, సో ఇది ఈ రోడ్స్కి సో మొత్తం 40 ఫీట్ ల్యాండ్ అనేది దానికి అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు బేసిక్గా మెయిన్ డిఫరెన్స్. అండ్ మార్టిగేజ్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏదైనా ఒక వెంచర్లో కనుక మొత్తం ప్లాట్స్ కనుక కంపెనీ డెవలప్మెంట్ చేయడానికి ఒక నమ్మకంగా ఏం చేస్తుందంటే ఈ మార్టిగేజ్ సిస్టమ్ని తీసుకురావడం అనేది జరిగింది. హెచ్ఎండిఏ వెంచర్లో అయితే మనకి ఒక 15% డిటిసిపి వెంచర్లో 15% వరకు మనము మార్టిగేజ్ కింద ఆ మున్సిపల్ అథారిటీకి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ కంపెనీ అనేది 15% మార్టిగేజ్ ప్లాట్స్ని తన దగ్గర ఉంచుకుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మొత్తం ఈ వెంచర్ కనుక కంప్లీట్గా డెవలప్మెంట్ అయిపోతే ఆ మార్టిగేజ్ ప్లాట్స్ మళ్ళీ తిరిగి కంపెనీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే కంపెనీ ఖచ్చితంగా డెవలప్మెంట్ వర్క్ అనేది చేస్తుంది. సో ఇదండి మనకు మెయిన్గా హెచ్ఎండిఏకి అండ్ డిటిసిపికి బేసిక్ డిఫరెన్సెస్. అయితే మనకు ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఈ అప్రూవల్స్ ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లైక్ డిటిసిపి అప్రూవల్ ఆర్ హెచ్ఎండిఏ అప్రూవల్. అదేవిధంగా సపోజ్ మనకి లోకల్ మున్సిపల్ బాడీ అనుకోండి, సో మున్సిపల్ అప్రూవల్ కూడా ఉండాలి. లైక్ ఇప్పుడు మనకు యాదాద్రి సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా కానీ ఒక వైటీడీఏ అప్రూవల్ అనేది ఉంటుంది. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక అప్రూవల్ అనేది ఉంటుంది. సో ఇటువంటి స్పెషల్ అప్రూవల్స్ కూడా మనకు ఉంటాయి. సో అది మనం ఇన్వెస్టర్ జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ అప్రూవల్స్ అన్నీ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వెళ్ళాలి. దీంతోపాటు హెచ్ఎండిఏ అప్రూవల్, డిటిసిపి అప్రూవల్తో పాటు మరొక అప్రూవల్ కూడా ఉండాలి. అదే రెరా అప్రూవల్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అని అంటారు. సో ఏదైనా కంపెనీ ఒక వెంచర్ కనుక వేస్తే ఖచ్చితంగా దానికి రెరా అప్రూవల్ కూడా, రెరా లైసెన్స్ కూడా ఉండాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇది మనకు 2017లో వచ్చింది. ఈ రెరాకి సంబంధించి నేను ఇంకొక వీడియో కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. సో డియర్ ఇన్వెస్టర్స్, సో ముందు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఈ అప్రూవల్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్.